ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. ఇతర పార్టీలో ఉన్న మా నేతలందరూ టచ్లోకి వచ్చారని, అందరినీ కలుపుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్ మరణంలో కాంగ్రెస్ కుట్ర ఉందని సజ్జలం చేసిన వ్యాఖ్యలను శీలం ఖండించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలం పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పార్టీ వదిలి బయటికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా తిరిగి పార్టీకి సేవ చేసేందుకు పార్టీలోకి రావాలంటూ ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం మనతో పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్, ఏపీలో మళ్ళీ బలం పుంజుకునే ప్రయత్నం జరుగుతుందంటారా? బలం ఆల్రెడీ పుంజుకుంటుంది. బలం ఇప్పటికే గ్రామాల నుండి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇది మేము ఒక నెల నుండి ఈ ప్రయత్నం మొదలుపెట్టాము. అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నాం. 10 మంది దళితులు, క్రైస్తవులు లీడర్స్ ఎవరో మళ్ళీ క్రైస్తవులారా, దళితులారా, బీసీలారా మీరందరూ కాంగ్రెస్కు రండి అని మేము పిలిపిస్తూ తిరుగుతూ ఉన్నాం. మేము ఒంగోలు నుండి మొదలుపెట్టాం ప్రతి జిల్లా తిరగటం. షర్మిల గారు కూడా వచ్చారు. ఇంకా మా బలం పెరిగింది, కార్యకర్తల్లో జోష్ వచ్చింది. మీకు ఒక మాట చెప్తా ఉన్నానండి, కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉంటుంది. ఇది మా ధీమా. ప్రజల ఒక స్పందన బట్టి నేను చెప్తున్నటువంటి ఒక వాక్కు. షర్మిలను తీసుకోవడం వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే వైఎస్ కుమార్తెగా ఆమెకు ఒక బ్రాండ్ ఉంది. సో ఆ బ్రాండ్ మీకు పార్టీకి ఉపయోగపడుతుందంటారా? నేను ముందే చెప్పాను, షర్మిల గారు రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. వారు రాకముందే స్వాగతిస్తున్నామని చెప్పాం. వారు వచ్చారు. తప్పనిసరిగా వారికి ఒక మంచి బాధ్యతలు ఇస్తారని మా నమ్మకం. వారితో అందరం కలిసి మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఉన్న 3 పార్టీలు బీజేపీ అంటే చచ్చిపోతున్నారు. ఎందుకు అంత భయపడుతున్నారు? ఏం ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు? మీకంత భయం ఎందుకు? 9.5 సంవత్సరాలు బీజేపీ సెంటర్లో ఉందండి. 5 ఏళ్ళు టీడీపీ ఉంది, 4.5 ఏళ్ళు వైసీపీ ఉంది. ఈ ముగ్గురే కదా. రాజధానిని భ్రష్టు పట్టించింది ముగ్గురే కదా. పోలవరం నిరాకరించింది ముగ్గురే కదా. ప్రత్యేక హోదా తేలేనటువంటి అసమర్థులు ఈ ముగ్గురే కదా. అడుగుతున్నారు ప్రజలు, వారి సమాధానం చెప్పనమనండి. అంత భయపడి మా దాగుడు మూతలుగా చేసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్కి ఓటు అడిగే హక్కు కాంగ్రెస్కి ఉన్నది. బీజేపీకి ఓటు వెయ్యరు ప్రజలు. బీజేపీతో ఉన్న వారికి కూడా ఓటు వెయ్యరు. ప్రస్తుతం అన్ని పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళందరినీ కూడా పార్టీలకు ఆహ్వానిస్తారా? ఆహ్వానించి వాళ్ళకి ఏమైనా తగిన గౌరవం కేటాయిస్తారా? మేము ఒక్కటే, ఎవరైతే కాంగ్రెస్లో ఉండి సేవ చేసి మంచి పేరు తెచ్చుకొని పదవులు అనుభవించి సమాజంలో గౌరవం పొంది అనేక కారణాల వల్ల, ముఖ్యంగా విభజనప్పుడు ఒక పొరపాటు జరిగింది. 10 ఏళ్ళు శిక్షించారు మమ్మల్ని, మేము శిక్ష పడ్డాం. ఇప్పుడు ఆ విభజన గురించి ప్రజలు మాట్లాడట్లా. వీళ్ళు చేసేటువంటి దుర్మార్గ పనులకి అయ్యో కాంగ్రెసే బెటరు, కాంగ్రెస్ ఉంటేనే బాగుంది, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ బాగున్నారు అనేటువంటి సంకేతం ప్రజల నుండి మాకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య చిచ్చు పెడుతుంది, కుటుంబాలు నిలువుగా చీల్చుతుంది అని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దాన్ని ఏం చెప్తారు? నేను చెప్తా ఉన్న ఒక్క నిదర్శనం ఏముంది కాంగ్రెస్లో చిచ్చు పెట్టినటువంటిది? మాకు కాంగ్రెస్ ఒక కుటుంబాల్లో చిచ్చు పెట్టేటువంటి ఆలోచన అవసరం లేదు. అలాంటి వారసత్వం, అలాంటి కల్చర్ ఏమంటారు దాన్ని, సంస్కృతి కాంగ్రెస్లో లేదు. అసలు ఏ ఉద్దేశం కాదు. షర్మిల గారు కూడా వాలంటరీగా వచ్చారు. ఎవరు కూడా మేము చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. వైఎస్ మరణం వెనకాల కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని చెప్పి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? ఐ డోంట్ వాంట్ టు రియాక్ట్ టు సచ్ వైల్డ్ బేస్లెస్, మీనింగ్లెస్. ఇప్పుడు ఎందుకు? కాదండి, అప్పుడు అయిపోయింది. ఎంక్వైరీ పెట్టుకోమనండి. ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు, అక్కడ వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఎంక్వైరీ పెట్టుకోమనండి. ఊరికే మాటలు ఎందుకు? నేను ఆ కామెంట్ మీద రియాక్ట్ కాను. బికాస్ ఐ డోంట్ థింక్ ఐ షుడ్ రియాక్ట్. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏం పిలుపునిస్తారు? ఎలా వెళ్ళబోతున్నారు? వాళ్ళని ఏం చెప్పబోతున్నారు? వాళ్ళకి కాంగ్రెస్ శ్రేణులకు నాకు ఒక్కటే మనవి. ఇందాక చెప్తూ ఉన్నట్లు, ఎవరైతే పార్టీ ఇక్కడ మంచి సేవ చేసి బయట పార్టీలకు వెళ్ళారో నేతలు, వారు ఇక్కడ సగౌరవంగా ఉండి అక్కడికి వెళ్ళారో, వారికి అగౌరవం ఏమన్నా ఉంటే మరలా మీరు రండి కాంగ్రెస్లోకి అని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ శ్రేణులకు భయపడకండి, మేము ఉన్నాం, ప్రత్యేక హోదా తెస్తాం, 7 గ్యారంటీలు ఇస్తున్నాం, ప్రత్యేక హోదా తెస్తాం, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన చేతుల్లో ఉండేటట్టే చూస్తాము, పోలవరం నిర్మిస్తాం, అదేవిధంగా రాయలసీమకు ఉత్తర కోస్తాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం, అదేవిధంగా
మరి పోలవరం నిర్మాణం చేస్తాం. ఇది కాకుండా బీసీలకు ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో, దానిలో కులగణన ఉంటుంది, అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ ఉంటుంది, దళితులకు ప్రత్యేకమైన మేనిఫెస్టో, దళిత క్రైస్తవులకు దళితుల హోదా ఇచ్చేటువంటిది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ, ఎవరి వల్ల సాధ్యం కాదు. రెండవది, దళితులకు ఇక్కడ స్కాలర్షిప్స్ లేకుండా చేశారు ఈ గవర్నమెంట్. అదేవిధంగా పై చదువులకు స్కాలర్షిప్స్ లేవు, యూనివర్సిటీలో ఉంటేనే అంటారు. బయట చదువుకునే వారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ గారు, మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఏ రకంగా, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా స్కాలర్షిప్లు ఇచ్చారో అవన్నీ మేము ఇస్తాం. ఒక మాట చెప్తా, రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు కదా, మీరు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద మీరు ఓట్లు అడిగారే, ఎక్కడ ఉన్నాయండి రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు ఇప్పుడు? ప్లీజ్ టెల్ మీ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. మీరేమో అలిగేషన్స్ పెడుతున్నాము, మేము వాస్తవాలు చెప్తున్నాం, అంతే తేడా కాంగ్రెస్ పార్టీకి మిగతా వారికి. అసత్య ఆరోపణలకు, అర్థం లేని ఆరోపణలకు తాను సమాధానం చెప్పారని చెప్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. దీంతో ఇతర పార్టీల్లో ఉన్న నేతలు పార్టీకి సేవ చేసింది వస్తే కనుక గౌరవంగా వారిని ఆహ్వానిస్తామని చెప్పి జేడీసీలో చెప్తున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.